సూర్యుడు ఉండగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మనం తినేసాం అనుకోండి, మనకు జబ్బు చేయదు. మన బాడీలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. ఎందుకంటే సూర్యుడు ఉండగా మన ఇంటెస్టైన్స్లో జఠరాగ్ని కరెక్ట్గా ఉంటుంది అనమాట. డైజెషన్ అయ్యే టైం అది సూర్యుడు ఉండగా మాత్రమే ఉంటుంది. సూర్యుడు అయిపోగానే ఈ సిస్టమ్ ఆగిపోతుంది. మళ్ళీ మనం లేస్తాం కదా, అప్పుడు మళ్ళీ అరగడం మొదలవుతుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే లేస్తామో సూర్యుడు వస్తాడో అప్పటి నుంచి మళ్ళీ డైజెస్ట్ అవ్వడం మొదలవుతుంది. అందుకని సూర్యాస్తమయం తర్వాత ద్రవాహారం తీసుకోవాలి. అది నీళ్ళో, జ్యూసో, పాలో, మజ్జిగో మీ ఇష్టం. ఆకలి వేసినా, దాహం వేసినా సూర్యాస్తమయం తర్వాత నీళ్ళు మాత్రం తీసుకోవాలి. ఇక పడుకోవడం దగ్గరికి వస్తే మీకు డివైన్గా చెప్పనా, ఫిజికల్ ప్లేన్లో చెప్పనా, ఎన్ని గంటలు పడుకోవడం అనేది? డివైన్గా చెప్పనా, ఫిజికల్గా చెప్పనా? రెండు చెప్తాను. ఫిజికల్గా అంటే 6 నుంచి 8 గంటలు చెప్తారు. 6 నుంచి 8 గంటలు ఏదో పడుకోవాలంట మామూలుగా అయితే, అంతేనండి. మామూలుగా సైంటిఫిక్గా 6 నుంచి 8 గంటలు పడుకోవాలి మనిషి అన్నవాడు. అంటే బాడీ రెస్ట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ యాక్టివ్గా పనిచేస్తామని చెప్తారు. డివైన్గా చెప్పాలంటే మనం ఏదైతే సర్వీస్ చేద్దామని మనకు మైండ్లో గట్టిగా ఉందో, అలాంటి మహానుభావులు, మాస్టర్ గారు అంటే మహానుభావులకి ఏంటంటే ఒక గంట పడుకున్నా వాళ్ళ చేసే పర్పస్కి వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. నిద్రని, ఆకలిని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు.